48వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకా ఏమేం చేశారో సెలవివ్వండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, పరమాత్ముడైనటువంటి శ్రీగురుడు ప్రతిరోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ప్రతిరోజు వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతన్ని చూచి నవ్వుతూ, నాయనా, నీవెవ్వరు? ఇంత భక్తితో నమస్కరిస్తున్నావు? మా నుండి నీకేమి కావాలి చెప్పు అని చెప్పేసి అన్నారు. అప్పుడు అతడు స్వామి పాదాలపై పడి, సద్గురోత్తమా, మీరు పరమేశ్వరులే, మీ మహిమలెన్నో విని నేను మీ భక్తుణ్ణయ్యాను. ఇలా భక్తితో నమస్కరించుకుంటూ ఉంటే నా మనస్సు స్థిరమగుచున్నది. నా పేరు పర్వతేశుడు, ఇక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి పొలము నాది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ, నాయనా, పొలంలో ఏమి పైరు వేశావు అని చెప్పి అడిగారు. అప్పుడు అతడు, స్వామి, మీకు తెలియనిదేమున్నది, జొన్న పైరు వేశాను. ప్రతిరోజు మీకు నమస్కారం చేసుకుంటూ ఉంటే పైరు బాగా పెరుగుతూ ఉన్నది. దయతో మీరు ఒక్కసారి నా పొలంలో కాలు పెట్టి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో పొలానికి వెళ్ళి ఏపుగా పెరిగినటువంటి పైరును చూస్తూ, నాయనా, నీకొక మాట చెప్తాను విను, అది చేస్తానంటేనే చెప్తాము అని చెప్పి అన్నారు. అప్పుడు అతడు శ్రీగురునికి నమస్కరించి, స్వామి, మీ వాక్కే మాకు ప్రమాణము, మీరు ఏది చేయమంటే అది చేస్తాను, సెలవీయండి అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మేమిప్పుడు సంగమానికి వెళ్తున్నాము, సాయంకాలానికి తిరిగి వస్తాము. మేము తిరిగి వచ్చే లోపల ఈ చేలో ఉన్నటువంటి పైరంతా కూడా కోయించి వేసేయి అన్నారు. అప్పుడు పర్వతేశుడు, స్వామి, అలాగే చేస్తాను అని చెప్పి అన్నాడు. స్వామివారు సంగమానికి వెళ్ళిన తర్వాత అతడు ఇంటికి వచ్చి ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి పైరు కోతకు అనుమతి పత్రం ఇవ్వమని అడిగాడు. క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పైరు బాగా పెరిగినందువల్ల క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరము రెట్టింపు గుత్త చెల్లించేటట్లుగా పత్రం వాయించుకొని కోతకు అనుమతి పత్రాన్ని ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి కొడవళ్ళు కట్టకట్టించి కూలీలందరినీ కూడా సిద్ధం చేసుకొని పొలానికి బయలుదేరాడు. ఏపుగా పెరిగి ఉన్నటువంటి పైరును చూచి కూలీలందరూ, అయ్యో, కొద్ది రోజుల్లో ధాన్యం పాలు పోసుకుంటుంది, ఇతడేమో ఇప్పుడు కోయిస్తున్నాడేమిటి అని చెప్పి అనుకొని, ఏమైతేనేమి తమ కూలీ తమకు దక్కుతుందనేటటువంటి ఆశతో కోతకు ఉపక్రమించారు. ఇంతలో పర్వతేశుని యొక్క భార్యా బిడ్డలు వచ్చి భోరు భోరున ఏడుస్తూ, ఇంకా కొద్ది రోజులలో పైరు కోతకు సిద్ధం అవుతుందని, నోటికి వచ్చినటువంటి కూడును కోయిస్తున్నాడని బాధపడుతూ విలపించి కోతకు అడ్డుపడ్డారు. అప్పుడు అతడు వారిపై రాళ్లు వేసి వెళ్ళగొట్టాడు. వాళ్ళు ఏడుస్తూ పోయి గ్రామాధికారితో విషయాన్ని విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన, నేనేమి చేయగలను, ఏదైనా చేస్తే మీకు ఆ పొలం యజమాని చేయగలడు, ఆయన వద్దకు వెళ్ళండి అని చెప్పి పంపాడు. ఆ తర్వాత యజమాని కూడా, వాడు ఎప్పుడు కోస్తే నాకెందుకు, రెట్టింపు గుత్త ఇచ్చేటట్లుగా పత్రం రాయించుకున్నాను, అయినా మీరింత ప్రాధేయపడుతున్నారు కాబట్టి నా సేవకుణ్ణి పంపి వారించటానికి ప్రయత్నం చేస్తాను అని పొలానికి ఒక సేవకుణ్ణి పంపాడు. ఆ సేవకునితో పర్వతేశుడు, అయ్యా,
నేనేమి చేసుకుంటే ఆయనకెందుకు, రెట్టింపు గుత్త ఇచ్చేటట్లుగా పత్రం రాశాను. యజమానికి ఇవ్వడానికి నా ఇంట్లో గాది నిండా గింజలు ఉన్నాయి, అంతగా కాకపోతే దొడ్డి నిండా పశువులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని చెప్పి తిప్పి పంపివేశాడు. శ్రీగురుడు సంగమాన్నించి తిరిగి వచ్చే సమయానికి పైరంతా కూడా కోయించి కట్టలు కట్టించి దారిలో స్వామివారి యొక్క రాక కోసమై ఎదురు చూస్తూ నిల్చున్నాడు. శ్రీగురుడు వచ్చి అతని వైపు చూచి నవ్వుతూ కోయించినటువంటి పైరునంతా చూచి, ఓరి పిచ్చివాడా, మేమేదో మాట వరుసగా ఉన్నాము, నోటికి వచ్చినటువంటి కూడును పాడు చేసుకున్నావు కదా అని అన్నారు. అప్పుడు ఆ పర్వతేశుడు, స్వామి, మీ మాటే మాకు వేదవాక్కు, దానికి 10 ప్రసాదిస్తారనేటటువంటి నమ్మకం నాకున్నది అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీకంత దృఢ విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని ఒక వింతైనటువంటి చిరునవ్వు నవ్వి మఠానికి వెళ్ళిపోయారు. పర్వతేశుడు శ్రీగురుని యొక్క పాదాల కింద మట్టిని తీసుకొని నెత్తిపై వేసుకొని సర్వభారాన్ని శ్రీగురునిపై వేసి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఒక సన్యాసి మాటలు నమ్మి నోటికి వచ్చినటువంటి కూడును పాడు చేసినందుకు భోరు భోరున విలపిస్తూ ఉంది. అప్పుడు అతను, ఓసి పిచ్చిదానా, ఆయన ఎవ్వరూ కాదు, సాక్షాత్తు పరమేశ్వరులేను, వారిని నమ్ముకున్నటువంటి వారికి చెడు జరగదు అని చెప్పి అన్నాడు. కొద్ది రోజుల్లోనే వరదలు వచ్చి అప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నటువంటి పొలాల్లోని పైర్లన్నీ కూడా కొట్టుకొని పోయాయి. కానీ పర్వతేశుడు పొలంలో కోయబడినటువంటి మోడుల నుంచి అనేకంగా పిలకలు బయటికి వచ్చాయి. కొద్ది రోజులలోనే అద్భుతమైనటువంటి పంట పండింది. అప్పుడు పర్వతేశుడు భార్యతో, పిచ్చిదానా, ఆ రోజు స్వామివారు కోయించబట్టే ఈరోజు మనకు ఈ పంట పండింది, చూచావా, చుట్టుపక్కల వారి యొక్క పొలాలన్నీ వరద తాకిడికి పోయాయి, స్వామి మనల్ని ఈ ఆపద నుంచి రక్షించినటువంటి శివుడే, వారు సర్వజ్ఞులు అని చెప్పి అన్నాడు. పైరు కోత కోయడానికై భార్యాభర్తలు ఇద్దరు పొలం వద్దకు వెళ్ళి భూమి పూజ చేసుకొని శ్రీగురుని యొక్క మఠానికి వచ్చి శ్రీగురుని యొక్క పాదాలపై పూలు వేసి నమస్కరించారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, ఏమిటి విశేషము అని చెప్పి నవ్వుతూ అడిగారు. అప్పుడు పర్వతేశుడు, స్వామి, మీరు సర్వజ్ఞులేను, వరద బారి నుండి నా పొలాన్ని రక్షించారు, ఈనాడు నాకు ఎన్నో రెట్లుగా పంట పండింది అన్నాడు. అప్పుడు అతని భార్య శ్రీగురుని యొక్క పాదాలు పట్టుకుని, దేవా, మీ మహిమ తెలియక నేను మిమ్మల్ని నిందించాను, మీరు మా పాలిట వరదాత, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరులేను, మీరు పైరు కోతకు సిద్ధంగా ఉంది, మీ ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించి అడిగింది. శ్రీగురుని యొక్క ఆజ్ఞ తీసుకొని పర్వతేశుడు కూలీలందరినీ తీసుకొని వెళ్ళి పైరంతా కోయించి ధాన్యం రాసిపోసి బండ్లకెత్తించి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత వరద వల్ల పాడైపోయినటువంటి వారికి కొద్ది కొద్దిగా ధాన్యాన్ని దానం చేసి యజమానికి రెట్టింపు గుత్తను చెల్లించి శ్రీగురుని యొక్క మఠానికి వచ్చి వేల మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసి సుఖంగా జీవించి తరించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.